కలిగిన వాడు ఆయన, నీ పక్షంగా వ్యాజ్యం ఆడగలిగిన వాడు ఆయన, నీకు సమాధానం ఇవ్వగలిగిన వాడు ఆయన. నీ ఎదుట ఎంత పెద్దోళ్ళైనా ఉన్నాయి, నీ ఎదుట ఎంత బలవంతులైనా ఉన్నాయి, వాళ్ళందరి ఎదుట నీ తలను నా దేవుడు పైకెత్తునుగాక, నీ పక్షంగా ఆయన వ్యాజ్యం ఆడునుగాక. నేనంటాను, ఇప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ ఎవరిని ఎంట పెట్టుకొని వెళ్ళాలి? వాళ్ళని ఏళ్ళని నలుగురిని ఎంట పెట్టుకొని వెళ్తావా, లేకపోతే దేవుని స్తోత్రం 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 అనుకుంటూ వెళ్తావా? ఆయనే ఈ పక్షంగా వ్యాజ్యం ఆడతాడు. ఎదుట ఎంతమంది అయినా ఉన్నాయి, అవునా కాదు? నమ్మదగిన నమ్ము. ఎవరు నమ్మాలి? అదే నీకు ఉన్న నీతిమంతులకు కలిగే ఫలం అదే. నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను. ఆమె ఏమంటాడు భక్తుడు? నా గొడవ నీకే అప్పచెప్తున్నానయ్యా, నా మీదకి వచ్చినోడు నీకే అప్పచెప్తున్నానయ్యా, నన్ను తిట్టినోడు నీకే అప్పచెప్తున్నానయ్యా, నన్ను దూషించినోడు నీకే అప్పచెప్తున్నానయ్యా, నన్ను కొట్టినోడు నీకే అప్పచెప్తున్నానయ్యా, నా మీద లేనిపోయిన మాటలు ఎలా పుట్టించినోడిని పుట్టించిన దాన్ని నీకే అప్పచెప్తున్నానయ్యా. నా అర్థమవుతుందా? నా వ్యాజ్యము, నా గొడవ ఏదుందో అది నీకే అప్పచెప్తున్నా. తీర్చగలిగిన వాడెవడో, వ్యాజ్యం ఆడగలిగిన వారెవరో, సహాయం చేయగలిగిన వారెవరో? ఆయన నమ్ముకున్న పిల్లలకు దేవుడే సహాయకుడు, ఆయన నమ్ముకున్న భక్తులకు దేవుడే సహాయకుడు, ఆయన నమ్ముకున్న సేవకులకు దేవుడే సహాయకుడు. ఏం చేస్తాడు దేవుడు తెలుసా? నీ పక్షముగా వ్యాజ్యం ఆడతాడు. నీ శత్రువుని ఏం చేస్తాడు? త్రొట్టెల్ల చేస్తాడు. నీ శత్రువుని నశింపజేస్తాడు. నీ మీదకు వచ్చిన వారిని తరిమి కొడతాడా? నీ ఎదుట పరాక్రమం కలిగిన సూర్యుని వలె ఆయన నీ పక్షంగా వ్యాజ్యమాడి నిన్ను విజయంతో నింపుతాడు. ఆమేన్. భయపడద్దు. ఈరోజు సిలువ మోస్తున్నావా? మొయ్యి. అవమానం మోస్తున్నావా? మొయ్యి. ఉట్టి పుణ్యానికి నీ మీదకి అనేక మంది వస్తున్నారా? రానే. అనేక మంది నీవు దుర్మార్గురాలు, దుష్టుడు అంటున్నారా? అన్నే. అనేక మంది వీడు చెడ్డోడు, చెడ్డదే అంటున్నారా? అన్నే. నీవు దేవుని నమ్ముకో చాలు, నీవు దేవునికి అప్పచెప్పు చాలు. నీ వెనకాల ఎప్పుడు రామవసరం. నా దేవుడే నీ ముందు నడిచి పరాక్రమం కలిగిన సూర్యుడు వలె నీకు విజయాన్ని ఇచ్చి, నీకు ఘనతనిచ్చి, నీ మీదకు వచ్చిన వారు నిత్యము ఏం పడేటట్టు? అవమానం పొందేటట్టుగా దేవుడు చేస్తాడు. అట్లు జరుగునుగాక. అంటే నీ మీదకి నా మీదకి వచ్చే శత్రువులు ఎవరైనా ఉన్నారనుకో, దుష్టులు ఎవరైనా అనుకో, దేవుడు అయ్యా వారందరినీ నీకే అప్పచెప్తున్నామయ్యా, ఇక నీవే చూసుకోను ఆయన. ఆమేన్. ఆమేన్. అలాగ విశ్వాసంతో నీవు నోరెత్తి ఒక్క మాట కూడా అనొద్దు. ఒక్క మాట కూడా, 100 బూతులు తిట్టినా ఒక్క బూతు కూడా తిట్టదు. నోట్లో ఏం పోసుకొని, నొప్పులు అయితే మళ్ళీ బాగా ఊయాల్సి వస్తుంది. నొప్పులు కాదు, నీళ్లు పోసుకొని ఉండు. అటు మింగనవద్దు, ఇటు ఉయ్యనవద్దు. నీళ్లు పోసుకొని మనసులో దేవుని స్తోత్రం చెప్తా ఉండు. వాడు తిట్టిన తిట్టుకు ఒక్కొక్క తిట్టికి స్తోత్రం 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 అంటా ఉండు. వాడి నాశనాన్ని వాడి కళ్ళెదుట వాడు బతుకుండగానే చూస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే దైవ జనాంగమా, దేవుని నమ్ముకున్న వారులారా, విశ్వాసులారా, భయపడద్దు. నీ ఎదుట ఉన్నవాడు పరాక్రమశాలి. ఆయనకు అసాధ్యమైంది లేదు, ఆయన సమస్తము సాధ్యమే. కానీ కొద్ది దినాలు నువ్వు అవమానపడవచ్చు, పడు. కొద్ది దినాలు బాధపడవచ్చు, పడు. కొద్ది దినాలు నువ్వు మంచోడు కాదు అనొచ్చు, అన్నే. అందరూ నిన్ను విడిచిపెట్టేయచ్చు, విడిచిపెట్టనే. నీకెంత మంచిదో తెలుసా? నీకెంత దీవెనో తెలుసా? నీకెంత ఆశీర్వాదమో తెలుసా? పిల్లరా, ఎక్కడైతే నువ్వు ఏ చోట అయితే నువ్వు పడిపోయావో, ఏ చోట